టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కృష్ అనే పదానికి అర్థం ఏమిటి? నిరతిశయ ఆనంద స్వరూప తత్వం. అసలు ఎప్పుడైతే మనం కృష్ణ అని అనుకుంటామో అలా భక్తి శ్రద్ధలతో ఆ నామం ఒక్కసారి చెప్పుకుంటే చాలు, ఆనందమే ఆనందం. మరి ఎక్కడి నుంచి రావాలి ఈ ఆనందం? మనస్సులోంచి రావాలి. అప్పుడే జీవుడు ఆనందిస్తాడు, ఆత్మ అన్నది సంతోషిస్తుంది. పరమాత్మతో ఎలా ఒక చక్కని సంబంధాన్ని ఏర్పరచుకోవాలి మనకి అర్థమవుతుంది. ఎందుకు అంటే శరీరానికి సంబంధించి లేకపోతే బాహ్య ప్రపంచానికి సంబంధించి ఆనందం వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడు నిరతిశయ ఆనందాన్ని పొందాలి అంటే ఆ కృష్ణనామాన్ని నిరంతరం స్మరించుకోవాలి. మరి ఈ విషయాన్ని పదే పదే అందరికీ చాటి చెప్తూ అందరిలోనూ ఆ కృష్ణతత్వం ఏంటి అన్నది అర్థమయ్యేటట్టుగా అందరికీ ఆ ఆనందాన్ని పంచివ్వాలని ఎంతో మంది మహానుభావులు నిత్యము కృషి చేస్తున్నారు. అటువంటి మహానుభావులలో ఒకరు ప్రణవానంద ప్రభుజీ. ఇస్కాన్ టెంపుల్లో అసలు అంటే ఎన్నో ప్రవచనాలు ఇస్తూ, అలాగే బయట కూడా ఎన్నో ప్రవచనాలు చెప్తూ కృష్ణ పరమాత్మ మనకి ఏం బోధించారు, కృష్ణుని స్మరించుకుంటే ఎటువంటి శాశ్వత ఆనందాన్ని పొందుతాము అనే విషయాన్ని మనందరికీ ఎన్నో విధాలుగా ఎప్పుడూ కూడా చెప్తూనే ఉన్నారు. ఈరోజు కూడా మనతో మాట్లాడడానికి ప్రణవానంద ప్రభుజీ వచ్చారు. ప్రభుజీ నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు ప్రభుజీ? అంతా భగవంతుడి దయ. ప్రభుజీ, జగన్నాథ స్వామి స్వరూపం గురించి ముందుగా మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే రథయాత్ర అన్నది వస్తుంది కాబట్టి. భగవంతుడివి ఎన్నో రూపాలు, ఎన్నో నామాలు. అయితే ప్రత్యేకించి జగన్నాథ స్వరూపం అంటే అంత పెద్ద కళ్ళతో జగత్తుకే నాథుడిగా, మరి అటువంటి విశేషమైన రూపానికి సంబంధించి కథ మనందరికీ తెలిసిందే. కానీ భగవంతుని ఆజ్ఞ లేనిదే అటువంటి రూపం అంత చక్కగా కొలువు తీరి పూజలు అందుకోదు. మరి భగవంతుడు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు? కారణం ఏమిటి? నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. జగన్నాథ స్వామివారి యొక్క అద్భుతమైన రూప విశేషం మీరు చూసారనుకోండి. మనము శ్రీరంగానికి వెళ్ళినా, వెంకటేశ్వర స్వామివారి దగ్గరికి వెళ్ళినా నేత్రములంత స్పష్టంగా కనిపించవు మనకి. వెంకటేశ్వర స్వామి దర్శనంలో ఇక్కడ వరకు మొత్తం మనకి భగవంతుడి యొక్క నామాలు కనిపిస్తూ ఉంటాయి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళారనుకోండి. కానీ జగన్నాథుడి దగ్గరికి వెళ్ళారనుకోండి, ఫస్ట్గా మనకు కనిపించేది ఆయన పెద్ద గుండ్రపు నేత్రములు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. నేత్ర సౌందర్యం కలుగుతుంటాయి. అవి కూడా భగవంతుడి యొక్క నేత్రాల గురించి చెప్పినప్పుడు భాగవతంలో కానీ ఎక్కడైనా సరే నమ పంకజనాభాయ నమ పంకజ మాలినే నమ పంకజ నేత్రాయ నమస్తే పంకజాంగ్రయే అని అంటారు. తామర ఆకు ఎలా ఉంటుంది, తామర పువ్వు యొక్క పంకుడి అని అంటారు చూడండి, ఆ పెటల్స్ ఎలా ఉంటాయో అలా ఉంటాయి. తామర పువ్వు నేత్రములా ఉంటాయి అంటారనమాట. కానీ జగన్నాథుడు మాత్రం గుండ్రంగా ఉంటారు. ఎందుకు ఈయనకే ఈ విశేషం ఉంది అని అంటే, మనం కూడా చూడండి గుండ్రంగా తిరుగుతున్నాం ఈ ప్రపంచంలో. అందుకే సంసార చక్రము అని అంటారు. అనంత సంసార సముద్రతార్, సముద్రాన్ని పునరపి జననం పురనపి మరణం పురనపి జనని జఠరేశయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే అంటూ మనం తిరుగుతూ ఉన్నాం కదా. ఈ బ్రహ్మాండంలో ఎక్కడున్న జీవులనైనా ఎలాగైనా తరింపజేయాలి అని భగవంతుడు కూడా గుండ్రటి నేత్రములు కలిగి ఉన్నాయట. అందుకే ఈయన కూడా పైనున్న కిందున్న ఏ పక్కలో ఉన్నా ఎవరినైనా కటాక్షించడానికి ఆయన కూడా రౌండ్గా పెట్టుకున్నారట. ఇప్పుడు చూడండి, ఇలా కానీ నేత్రములు ఉన్నాయనుకోండి, ఇటు చూడొచ్చు ఇటు చూడొచ్చు. కానీ గుండ్రంగా ఉన్నాయనుకోండి అన్ని దిక్కుల రౌండ్గా వెళ్ళొచ్చు అనమాట. కాబట్టి జగన్నాథుడి యొక్క లీల, జగన్నాథుడి యొక్క ప్రేమ, జగన్నాథుడి యొక్క కృప అపారమైనదిగా చెప్తారు. మనకి కరుణకి ఒక్కొక్క గుణానికి ఒక్కొక్క రంగు ప్రతీక అండి. శాంతికి ప్రతీక ఏ రంగు కనిపిస్తుంది మీకు? తెలుపు అంటారు. తెలుపు అంటారు, అంతేనా? అలానే ఒక వైరాగ్యానికి ప్రతీక ఏంటి? కాషాయ రంగు. కాషాయ రంగు. అలానే ప్రేమకు కరుణకు రంగు ఏంటి అంటే ఎరుపు రంగు అనమాట. అందుకే మీరు జగన్నాథుడి యొక్క నేత్రాలు చూసారనుకోండి, ఎర్రగా ఉంటాయి. లోపల ఆయన యొక్క నేత్రములు కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు చూడు కరుణ కృప కటాక్షిస్తూ ఉంటారనమాట ఆయన. అలాంటి స్వరూపము జగన్నాథ స్వామివారి యొక్క స్వరూప విశిష్టత, స్వరూప రహస్యము మీరు వినే ఉంటారు. మనం కూడా ఎన్నోసార్లు చెప్పుకున్నాము ఆ యొక్క విశేషాన్ని. అది బృందావన వ్రజవాసులు, బృందావన గోపికలు, బృందావన గోపాల బాలుల పట్ల, బృందావన లీలల పట్ల, భగవంతుడి యొక్క కథల పట్ల భగవంతుడికి ఉండే
ఒక రుచి, ఒక ప్రేమ, ఒక ఆనందాన్ని చూపించే స్వరూపం అన్నమాట జగన్నాథుడి యొక్క స్వరూపం. ద్వారకలో ఆయన యొక్క రాణులందరూ కూడా, అమ్మ మేము కృష్ణుడి యొక్క లీలలు వినాలనుకుంటున్నాము, ఎప్పుడు బృందావనంలో ఉండే లీలల గురించి మేము వినాలి, ఆ లీలలను మేము దర్శించాలి అని మాకు చాలా కోరికగా ఉంటుంది, ఆ లీలల గురించి మీరు ప్రస్తావన చేయండి అని అంటే, రాణులందరికీ కృష్ణుడి యొక్క బాల్య లీలలు, బృందావన వ్రజవాసుల యొక్క ప్రేమ లీలల గురించి చెప్పేటప్పుడు జగన్నాథుడు, బలభద్రుడు, అలానే సుభద్ర, అంటే కృష్ణుడు, బలరాముడు, సుభద్రాదేవి చాటుగా వింటారు. విన్నప్పుడు వాళ్ళ లోపల కలిగిన ఒక ప్రేమ ట్రాన్స్ఫర్మేషన్, ఇప్పుడు చూడండి, ఆశ్చర్యకరమైన నేను విన్నామనుకోండి మన నేత్రం పెద్దగా అయిపోతాయి. అలా ఆయన లీలలు ఆయనే విన్నప్పుడట అంత ప్రేమతో, అంత ఆశ్చర్యంతో ఆయన ఇలా ఉబ్బిపోయి మొత్తం ఒక మహాభావ స్వరూపము అని అంటారు అనమాట. ఆ స్వరూపంలోకి వచ్చినప్పుడు నారదుడు అడుగుతాడు జగన్నాథుడిని, అయ్యా నువ్వు ఈ రూపంలో దర్శనం ఇవ్వు, ఈ రూపంలో కలియుగ వాసులందరికీ దర్శనం ఇవ్వు. బ్రహ్మగారి యొక్క ద్వితీయ పదార్థం అని అంటారు. మొదటి పదార్థం 50 సంవత్సరాలు, నెక్స్ట్ పదార్థం 50 సంవత్సరాలు అనమాట. అయితే బ్రహ్మగారి యొక్క మొట్టమొదటి 50 సంవత్సరాలలో భగవంతుడు నీలమాధవుడుగా దర్శనమిచ్చారు. దాని తర్వాత జగన్నాథుడుగా దర్శనమిచ్చారనమాట. మనకి భక్తుడు చెప్పే విషయాలని, భక్తులకుండే కోరికని నెరవేరుస్తూ ఉంటారు భగవంతుడు. మీరు అన్నారు కదా, ఎందుకో ఆ రకమైన ఒక దీన్ని తీసుకున్నారు భగవంతుడు ఈ రూపంలో రావడానికి అని. అది భగవంతుడి యొక్క ఇచ్చ కాదండి, తన భక్తుడి యొక్క ఇచ్చ. భక్తుడు ఏ రూపంలో రావాలి అనంటే ఆ రూపంలో వస్తాడు భగవంతుడు. మనకి నారాయణీయుని రచించిన మహాభక్తుడి దగ్గరికి రాముడి రూపంలో వస్తే, విహాయ కోదండ, ఆ కోదండాన్ని వదిలేసి నువ్వు నెమలి పింఛాన్ని పెట్టుకొని ఫ్లూట్ పట్టుకో అనగానే వెంటనే కోదండాన్ని వదిలేసి ఫ్లూట్ పట్టుకున్నారు. అలా మన రామదాసు గారికి శంఖచక్ర గదా పద్మవులతో దర్శనమిస్తే, లేదయ్యా నాకు ధనుష్బాణాలతో దర్శనం ఇవ్వు అంటే ధనుష్బాణాలు పట్టుకున్నారు. భగవంతుడి యొక్క ఇచ్చ అంటూ ఏమి ఉండదటండి, తన భక్తుల ఇచ్చే తన ఇచ్చ. అందుకే అంత విచిత్రమైన స్వరూపంలో నారదుడు అడిగారు అని ఇంద్రద్యుమ్న మహారాజు గారి యొక్క ప్రీత్యర్థం, నారదుడి యొక్క ప్రీత్యర్థం, మనందరి యొక్క పాపాలను క్షమింపజేసి మనందరినీ కృపా దృష్టి సముద్రంలో ముంచేయడానికి స్వామి ఆ విచిత్రమైన, అద్భుతమైన, సుందరమైన స్వరూపాన్ని తీసుకొని ఆవిర్భవించారు. అయితే అక్కడే కృష్ణుని యొక్క గుండె ఉంది, అది అలా ప్రతిసారి భద్రపరుస్తూ ఉంటారు. ఎన్నిసార్లు ఆ విగ్రహాలు మార్చిన ఆ బ్రహ్మ పదార్థం అన్నది ఉంటుంది, అదే కృష్ణుని యొక్క గుండె అని వింటూ ఉంటాం. అయితే నిజమేమిటి? మనకి శరీరం ఉంది, మనకి స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, పరమాత్మ, జీవాత్మ, మన బుద్ధి, అహంకారము, పంచభూతాలతో చేసిన శరీరం ఇలా ఉంటుందండి. భగవానుడికి అలా ఉండదండి. భగవానుడి యొక్క రూపము భౌతికమైన రూపం కాదు. కృష్ణుడి యొక్క రూపం భౌతికమైన రూపం కాదు, కృష్ణుడి యొక్క రూపం ఆధ్యాత్మికమైన రూపం. కాబట్టి ఆయనకు ఒక గుండె, ఆయన మరణించాక గుండె వదిలేసి ఆయన శరీరం వెళ్ళిపోవటం అలాంటివి ఏమి ఉండవండి భగవంతుడి యొక్క స్వరూపంలో. ఆఫ్ అయిపోయింది, పర్వాలేదా? అయితే మళ్ళీ ఇక్కడ కంటిన్యూ చేస్తాం. మనకి భగవంతుడి యొక్క స్వరూపం అలా కాదండి. భగవంతుడి యొక్క అంతర్ధానం గురించి మనం భాగవతంలో కానీ చదివితే అక్కడ ఏం రాస్తుందంటే, భగవంతుడు అక్కడ ఆయన ఆ చెట్టుకి ఇలా అనుకొని విశ్రమిస్తూ ఉన్నప్పుడు సకల దేవతలు వచ్చి భగవంతుడి పైన పుష్పవృష్టిని కురిపించి, తండ్రి మా కోసం నువ్వు అవతారాన్ని స్వీకరించావు, చాలా సంతోషము, ఇంకా నీ అవతార పరిసమాప్తి జరిగే సమయం అయిపోయింది కదా అని ప్రార్థన చేస్తే, భగవంతుడు తన సశరీరంతో వైకుంఠ గమనం చేశారని ఉంది, కానీ గుండె వదిలేసి ఆయన మిగతా స్వరూపం అంతా వెళ్ళిపోయింది అని లేదు. కానీ అక్కడ ఉండే ఒడిస్సా ట్రెడిషనల్ సాంప్రదాయంలో ఆ విధంగా చెప్తారు. కానీ మనం నిజంగా భాగవతాదులు ప్రమాణంగా చూసుకుంటే అక్కడ జగన్నాథుడి యొక్క గుండె అని మనం నిర్దేశించలేము. ఎందుకంటే భగవంతుడికి గుండె వేరు, శరీరం వేరు, అలా ఉండదు. కానీ అక్కడ ఉండేది ఒక బ్రహ్మ పదార్థం, ఏదో ఒక ట్రాన్సెండెంటల్ స్పిరిచువల్ ఆబ్జెక్ట్ అక్కడ ఉంది. చాలామంది అక్కడ ఒక శాలగ్రామం ఉంది అని కూడా చెప్తారనమాట. కాబట్టి ఎవరు నిర్ధారించలేదు అసలు అదేంటి అని. కానీ జగన్నాథుడు అక్కడ కృష్ణ గుండె ఉన్నా లేకపోయినా మన గుండె మాత్రం జగన్నాథుడే. ఎందుకంటే ఆయన స్వరూపం, ఆయన లీలలు, ఆయన భక్తులతో చేసిన విశేషాలు అలాంటివి. కాబట్టి మనం అది
భాగవత రామాయణ భారతాదుల ప్రకారంగా అయితే మనం దాన్ని నిర్ధారించలేము. కానీ కొన్ని శాస్త్రాలు లేదా వాళ్ళ దగ్గర ఉండే లోకల్ పుస్తకాలు అలా చెప్తాయట. సంతోషం. అయితే మనకి సర్వం శ్రీ జగన్నాథం అంటారు. అంటే అక్కడ అంటే విష్ణు తత్వం సర్వత్రా వ్యాప్తి చెంది ఉన్న తత్వం. కానీ జగన్నాథ స్వామికి మాత్రం సర్వం శ్రీ జగన్నాథం అని అంటాం. అంటే ఈ మాటల్లో ఉన్న ప్రాముఖ్యత ఏమిటి, ఎలా అర్థం చేసుకోవాలి? జగత్తుకి నాథుడు ఆయన. ఆయన ఒరిస్సాకి నాథుడు కాదు, భారతానికి నాథుడు కాదు, జగత్తుకి మొత్తం చరాచర జగత్తుకు మొత్తం నాథుడు ఆయన. ఇప్పుడు భగవంతుడు అండి, ఎవరు భగవంతుడిని మనం నిర్దేశించలేమన్నమాట. అయ్యా నీదిగే ఉత్తి ఈయనకి ఒక పూరి బౌండరీ, ఒరిస్సా బౌండరీ, భారతదేశం బౌండరీ. ఇస్కాన్ తరపున ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా దేశాలలో 1200కి పైగా రథయాత్రలు జరుగుతాయి ప్రతి సంవత్సరం కూడా. ఆయన రకాలమైన దేశాలలో ఉండే అన్ని రకాల ప్రజల యొక్క సేవలు అందుకుంటున్నారు ఇప్పుడు ప్రభుపాదుల వారి యొక్క దయ వల్ల మీరు చూసినట్టయితే. ఎందుకంటే ప్రభుపాదుల వారు చెప్పారు, ఈయన జగత్తుకి నాథుడు, ఈయన కేవలం భారతదేశానికి నాథుడు కాదు కదా. కాబట్టి మనము జగన్నాథ స్వామి వారి యొక్క స్వరూపము చాలా క్లోజ్. మీరు చూసారనుకోండి, ఇలా చేతులు రెండు ఉంటాయి. ఏంటి అని అంటే కొంతమంది భక్తుల యొక్క ఒపీనియన్ అయినా ఇలా ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా రమ్మన్నారు అనుకోండి, చిన్నపిల్లలు ఇలా పట్టుకుంటారు కదా, అలా రెండు చేతులు మనల్ని పిలుస్తున్నట్టుగా ఆయన స్వరూపం ఒకటి ఉన్నది అనమాట. కాబట్టి భగవంతుడు సర్వత్రా ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందే వెతికి చూచిన నందందే గలడు దానవాగ్రని వింటే అని ప్రహ్లాదుడు అన్నాడు కదా. ఎవరెవరి ఇష్ట దైవం అంతటా సర్వత్ర గోచరం ఇస్తుందన్నమాట. శ్రీ చైతన్య చరితామృతం చెప్తుంది, భక్తుడు ఎవరైతే ఉంటారో ఏ వస్తువుని చూడరట, సర్వత్ర దేకివో తార్ ఇష్ట దేవ స్ఫూర్తి అని అంటారు. ఆయన ఆరాధన చేసుకునే భగవంతుడు ఎవరైతే ఉంటారో ఆయన యొక్క స్ఫూర్తిని ప్రపంచం అంతటా దర్శిస్తూ ఉంటారట. కాబట్టి భగవంతుడు సర్వత్రా ఉన్నది అనేది నిజం. దాన్ని తెలుసుకోవటమే భగవంతుడికి సంబంధించిన జ్ఞానాన్ని సముపార్జన చేయటము అనేది. దాని రియలైజేషన్లోకి రావాలి అని అంటే మనం ఎప్పుడైతే సాధన చేస్తాం, భగవద్భక్తి సాధన అని అంటారు, ఎప్పుడైతే ఆ సాధన చేస్తామో ఆ స్మరణ, ఆ స్పృహ, ఆ కాన్షియస్నెస్ మనకు వస్తుందన్నమాట. భగవంతుడు అంతటా ఉన్నారు. అయితే అక్కడ మహాప్రసాదం అని అంటాం, అది కూడా చాలా విశేషం. అయితే ఈ మహాప్రసాదము, ఈ క్రతువు అన్నది ఎప్పటి నుంచో కొన్ని యుగాల నుంచి ఇది కొనసాగుతోంది. మరి ఈ రకంగా ఈ ప్రసాదం విషయంలో భగవంతుడు ఏం నేర్పిస్తున్నాడు? ఇంద్రద్యుమ్న మహారాజు గారు ఎవరైతే జగన్నాథ స్వామి వారిని ప్రతిష్ఠ చేశారో ఆయన 3 కోరికలు అడుగుతాడు జగన్నాథ స్వామి వారిని. ఒకటి, అయ్యా నువ్వెప్పుడు నిద్రపోకూడదు, అంటే నిరంతరము కూడా నీ భక్తులకు దర్శనం ఇస్తూనే ఉండాలి. అందుకే మీరు ఆలయాల్లో చూసారనుకోండి, భగవంతుడి యొక్క అలంకరణ చేసి దర్శనం ఇస్తారు, అలంకరణ చేశాక కర్టెన్ తీసి దర్శనం ఇస్తారు. కానీ జగన్నాథ క్షేత్రంలో అలంకరణ తీసేయటం, అలంకరణ వేసుకోవటం అంతా భక్తుల ముందే జరిగిపోతుంది అనమాట. నైవేద్యం కూడా భగవంతుడికి పైన ఒక పరదా వేసేస్తారు, నైవేద్యం పెడుతూనే ఉంటారు, జగన్నాథుడి దర్శనం అవుతూనే ఉంటుంది. చాలా కొద్ది సమయం వారికి మాత్రమే గుడిని మూసేస్తారు, లేకపోతే నిరంతరము దర్శనాలు జరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఎందుకంటే అది ఇంద్రద్యుమ్న మహారాజు గారి యొక్క కోరిక. రెండో కోరిక ఏంటి అంటే, అయ్యా నీ చేతులు ఎప్పుడు తడి ఆరకుండా ఉండాలి, అంటే ఎప్పుడు ఏదో ఒకటి తింటూ ఉండాలి, చేతులు కడుక్కోగానే ఇంకో నైవేద్యం వచ్చేయాలి, తడి ఆరే లోపలే ఇంకో నైవేద్యం రావాలి అని ఆయన కోరిక. ఆయన కోరిక మన్నించడానికి భగవంతుడు అక్కడ క్షేత్రంలో, జగన్నాథ క్షేత్రంలోనే భగవంతుడు నైవేద్యములను స్వీకరిస్తారు అని ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్కటి చేస్తారని చెప్తారు భగవంతుడు. శ్రీరంగ క్షేత్రంలో పడుకుంటారు, బద్రీలో తపస్సు చేస్తారు, అయోధ్య నుంచి రాజ పరిపాలన చేస్తారు, ద్వారకలో అలంకరించుకుంటారు, ఇలా వివిధ క్షేత్రములలో చెప్తారన్నమాట. అలా పూరీ క్షేత్రంలో భగవంతుడు నైవేద్యాన్ని స్వీకరిస్తాడు. ఎంత నైవేద్యం, ఎంత నైవేద్యం అని అంటే ప్రతిరోజు 6 పూటలు ఆయనకి చప్పన్ భోగానే 56 రకాల నైవేద్యములు చేసి పెడుతుంటారు. ఎన్ని లక్షల మంది జగన్నాథ క్షేత్రానికి వెళ్ళినా అంతమందికి సరిపడా నైవేద్యములు తయారు చేసి భగవంతుడికి నివేదన చేస్తూ ఉంటారు. మనకి చాలా విశేషాలు మీరు వినే ఉంటారు. కుండ పైన కుండ పెడితే పైన కుండ మొట్టమొదటిగా ఉడికిపోయి మెల్లగా ముందొస్తుంది. మీరు నమ్మరు, సుమారుగా 1000 మంది కేవలం భగవంతుడి యొక్క నైవేద్యములు తయారు చేస్తూ ఉంటారు అక్కడ. 1000 మంది, 500 మంది కూరగాయలు కట్ చేయటము, నీళ్లు తీసుకోవటము, పాత్రను సిద్ధం చేస్తే 500 మంది వంట చేస్తూ ఉంటారు అక్కడ నిరంతరం. కాబట్టి చాలా విశేషమైన క్షేత్రం జగన్నాథ క్షేత్రంలో మహాప్రసాదం. కేవలం ఆ మహాప్రసాదాన్ని స్వీకరించడానికి ఇంద్రాది దేవతలందరూ కూడా వచ్చి స్వీకరిస్తూ ఉండేవారు. కాబట్టి ఆ ఆనంద్ బాజార్ అని అంటారు జగన్నాథ క్షేత్రంలో. అక్కడ స్వామికి నివేదన చేసిన ప్రసాదం అంతా కూడా ఒకసారి
వైకుంఠానికి నారదుడు వెళ్ళినప్పుడు లక్ష్మీదేవి భగవంతుడి యొక్క మహాప్రసాదాన్ని ఇస్తుంది. అంటే ఆయన ఉచ్చిష్టాన్ని ఆయన స్వీకరించినాక మిగిలిపోయింది. అయితే నారదుడు ఎంతో ఆనందపడి ఎంతో ఆహ్లాదకరంగా నృత్యం చేస్తూ నాకు ప్రసాదం వచ్చింది, నాకు మహాప్రసాదం వచ్చింది, నాకు మహాప్రసాదం వచ్చింది అని వెళ్తూ ఉంటే పాపం అక్కడ ఈశ్వరుడు కనిపిస్తాడనమాట. సరే శివుడికి కూడా కొద్దిగా ఇద్దామని ఇచ్చారనమాట. ఈ శివయ్య ఏం చేశాడు అని అంటే పార్వతీదేవితో షేర్ చేసుకోకుండా, షేరింగ్ ఈస్ కేరింగ్ కదండి, షేర్ చేసుకోకుండా ఆయనతో తినేస్తాడు. ఆయన ఇలా లోపలికి వెళ్ళంగానే పార్వతీదేవి ప్రత్యక్షమైంది. ఏమైంది, ఏం తింటున్నావు అనగానే ఏం లేదు, నారదుడు మహావిష్ణువు యొక్క మహాప్రసాదాన్ని స్వీకరించారు, చాలా రోజుల తర్వాత నాకు ఈ అదృష్టం దొరికిందని నేను స్వీకరించాను. అంటే నాకు ఇవ్వకుండా స్వీకరిస్తావా? వెంటనే పార్వతీదేవి కాళీ స్వరూపం ఎత్తిందనమాట. అప్పుడు చాలా పెద్ద గొడవ అవుతూ 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 నారాయణుడు వచ్చి, అమ్మ ఏం కంగారు లేదు, నా క్షేత్రములో ఫస్ట్ నేను ప్రసాదాన్ని స్వీకరించాక నెక్స్ట్ నీకే ఆ ఉచ్చిష్ట మహాప్రసాదాన్ని నివేదన చేస్తారు అని చెప్తే, జగన్నాథ క్షేత్రంలో ఇప్పటికీ కూడా జగన్నాథ స్వామి వారికి నివేదన చేశాక విమలాదేవి అని పార్వతీదేవికి నైవేద్యం జరుగుతుందన్నమాట. పరమ భక్తురాలు, భగవంతుడి యొక్క పరమ భక్తురాలికి ఫస్ట్ నివేదన చేసి దాని తర్వాత అందరికీ అందించడం జరుగుతుంది. చాలా విచిత్రాలు ఉన్నాయండి అక్కడ. వంట చేసే విధానం కానీ, ఎటువంటి ఫారెన్ ఐటమ్స్ అక్కడ యూజ్ చేయరు. ఆలు కానీ, టమాటో కానీ, క్యాబేజ్ కానీ, మిర్చి కానీ ఏం యూజ్ చేయరు. ఏదైతే ఫారెన్ ల్యాండ్ నుంచి వచ్చిందో ఓన్లీ భారతీయ దేశీ కూరగాయలు మాత్రమే భగవంతుడికి నివేదన చేస్తారనమాట. అది కూడా మట్టి కుండలలో, ప్రతిరోజు కొత్త మట్టి కుండలలో నివేదన తయారు చేసి కట్టె పొయ్యిల పైన నివేదన చేసి, అది కూడా ప్రతిరోజు ఒక యజ్ఞం చేసి ఆ యజ్ఞంతో కలిపిన అగ్నితో ప్రజ్వలింపజేస్తారనమాట. యొక్క చూల అంటారు కదా, వాటన్నిటిని చేసి ఒక నూతి ఉంటుంది పక్కనే, ఆ నూతిలో నుంచి నీళ్లు తీసుకొచ్చి ఏ ఎలక్ట్రానిక్ మెషినరీ వాడరు, అన్నిటి కట్టింగ్ గ్రైండింగ్ అన్ని చేత్తో చేసేసి వాటన్నిటి రకరకాల నైవేద్యాలు భగవంతుడికి, కణిక అని, మీఠా దాల్ అని, తర్వాత బేసర, మొహర, ఇవన్నీ చాలా విశేషమైన నైవేద్యాలు భగవంతుడికి సమర్పణ చేసి, అక్కడ మీరు చూసారనుకోండి కిచెన్లో నుంచి బయటికి రాగానే పైనుంచి ఒక ఇలా ఉంటుంది, ఒక పాతలా ఇలా వస్తుందన్నమాట. పైన అంతా కవర్డ్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే జగన్నాథుడి యొక్క నైవేద్యం తయారు చేశాక ఎవరు చూడకూడదు దాన్ని, సూర్యుడు కూడా చూడకూడదు, డైరెక్ట్గా అది గుడిలోకి వెళ్ళిపోతుంది అనమాట. కింద ఇలా జగన్నాథుడి యొక్క నైవేద్యాలన్నీ వెళ్తూ ఉంటే ఇలా లోపలికి, భూమి లోపలికి ఒక శివలింగం ఉంటుంది. ఆయనని అగ్నిశ్వరుడు అంటారనమాట. ఆయన ఏం చేస్తారు అని అంటే, బై మిస్టేక్ ఏదైనా ఉడకకుండా జగన్నాథుడి యొక్క నైవేద్యం వెళ్తూ ఉంటే కింద నుంచి ఆయన ఉడికించేస్తారనమాట. అందుకే ఆయన పాతాళంలో ఉంటారు. అక్కడ నుంచి అగ్నీశ్వరుడు అని ఉడికించి ఆయన ముందుకు పంపించేస్తారనమాట. ఏది కూడా ఉడకంది కూడా జగన్నాథుడికి నివేదన చేయకూడదని అంత నిష్టగా శివుడి కింద కూర్చొని ఆ సేవ జగన్నాథుడికి చేస్తూ ఉంటాడనమాట. కాబట్టి చాలా విశేషం అండి. జగన్నాథుడి యొక్క క్షేత్రం అంటేనే మహాప్రసాద క్షేత్రం, జగన్నాథ క్షేత్రం అంటేనే ఆ మహాప్రభు యొక్క క్షేత్రము జగన్నాథపురి. అయితే ప్రభు మనకు ఇంకొక మాట కూడా వినిపిస్తూ ఉంటుంది, ఆలయం యొక్క నీడ ఎక్కడ పడదు అని అంటూ ఉంటారు. ఇది ఈ విచిత్రం ఎలా జరుగుతోంది? అంటే నేటికి ఆలయం యొక్క నీడ అయితే పడట్లేదు. చాలా విచిత్రాలు ఉన్నాయండి. ఆలయం యొక్క నీడ పడదంటారు. అలానే జగన్నాథుడి యొక్క ఆ గోపురం పైన ఉండే జెండాలు ఏవైతే గాలి వచ్చే డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తూ ఉందంటారు. ప్రతిరోజు 170 అడుగులైన గోపురాన్ని ఎక్కి ప్రతిరోజు జెండాని మారుస్తూ ఉంటారు. ఆ నీలి చక్రం ఏదైతే ఉందో రోజు కూడా వర్ణములు మారుతూ ఉంటాయి. ఒక్కొక్క రోజు ప్రొద్దునుంచి రాత్రి లోపల వర్ణములు మారుతూ మారుతూ దర్శనమిస్తాయి అని అంటారు. చాలా విచిత్రాలండి. జగన్నాథ క్షేత్రం అంటేనే విచిత్రాలకు నిలయం. కానీ భక్తులు వెళ్ళేది ఈ విచిత్రాలు దర్శనం చేసుకోవడానికి కాదు, ఆ భగవంతుడి యొక్క స్వరూపాన్ని ఆస్వాదన చేయడానికి అనమాట. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు చూడండి, ఎంత పాపం, ఇన్ని తత్వాలున్నా, ఇన్ని మహత్యాలున్నా సరే దేవుని నమ్మకుండా ఉన్న వాళ్ళ యొక్క దౌర్భాగ్యం ఏమంటాను చెప్పండి. పాపం స్వామి ఏ మ్యాజిక్ చేయాల్సిన అవసరం లేదు. భగవంతుడికి ఏముందండి ఈ విచిత్రాలను చూపించడానికి? ఆయన ఏమన్నా మనం కానీ ఆయన దగ్గరికి వెళ్ళకపోతే ఆయనకి ఏమన్నా నష్టమా చెప్పండి? నిత్యసూరులు, ముక్తగణాలు, కోట్ల రెట్టలో మనకి ఈ ప్రపంచం ఉత్తి 1 పార్టే, 3 పార్ట్లు ఆయన వైకుంఠం ఉంది. అక్కడ ఎంతో మంది సేవకులు ఉన్నారు. అయినా సరే మన పైన కృప చూపించి ఆయన ఇక్కడికి వస్తే, మనం కానీ వీటి వెనకాల పోయామనుకోండి, మనకి దానివల్ల ప్రయోజనం లేదు. భగవంతుడి యొక్క మూర్తి, భగవంతుడి యొక్క స్వరూపము, భగవంతుడి యొక్క రూపము, భగవంతుడి యొక్క భక్తులు ఎక్కడైతే ఉంటారో, ఎటువంటి విచిత్రం ఉన్నా లేకపోయినా సరే మనకి భగవంతుడు ఉన్నాడు అనే ప్రేమతో మనం వెళ్ళాలి. అదే భక్తితో మనం దర్శించాలి. కానీ భగవంతుడి యొక్క క్షేత్రములో ప్రతి
విచిత్రములో ఇలాంటి విచిత్రములు మనం దర్శనం చేస్తూనే ఉంటామండి. అయినా సరే నమ్మని వాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఇంకేం చేస్తాం చెప్పండి. అంటే ఇలాంటి నిదర్శనాలు చూపిస్తూ అంటే పూరి క్షేత్రానికి మనం చెప్పుకున్నట్టుగా చాలా ఉన్నాయి ప్రత్యేకతలు, చాలా ఆశ్చర్యకరమైన విషయాలు. అంటే భగవంతుడు వీటి ద్వారా తన పరిపూర్ణత్వాన్ని లేకపోతే వ్యాపకత్వాన్ని చాటి చెప్తున్నారా? మనం ఎలా అర్థం పాపం చేసుకోవాలి? భగవంతుడికి అంత అవసరం ఏముందండి మ్యాజిక్ చేయడానికి? ఆయన పరిపూర్ణత్వాన్ని చాటి చెప్పడానికి మనల్ని సృష్టి చేసిందే, మనకి పీల్చడానికి గాలి ఇచ్చింది, మనకి చూడ్డానికి సూర్యుడు ఉన్నాడు, నేత్రాలు పనిచేస్తున్నాయి. దీనికంటే ఆయన శక్తి ఇంకేం కావాలి చెప్పండి? ఆయన ఈ జెండాని ఆపోజిట్ డైరెక్షన్లో ఎగిరించి మనల్ని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు భగవంతుడికి. కానీ అదంతా కూడా భగవంతుడి యొక్క ఆ, తేజస్సు అనొచ్చు, ఆ ప్రాంతానికి ఉండే మహత్యం అనొచ్చు, ఆ విధంగా ఉంటుంది. కానీ భగవంతుడి యొక్క పరిపూర్ణత్వాన్ని, ఎవరి పరిపూర్ణత్వాన్ని ప్రూవ్ చేసుకోవడానికి మనం ఏం ఎక్స్ట్రా మ్యాజిక్ చేయాల్సిన అవసరం లేదు. ప్రభుపాదుల వారిని అడిగారు ఒకళ్ళు, అయ్యా అందరూ బాబాలందరూ కూడా మ్యాజిక్లు చేస్తూ ఉంటారు, మీరు కూడా ఏదన్నా మ్యాజిక్ చేయండి అని అంటే ప్రభుపాదుల వారు అన్నారు, మేము ఏదో ఎక్స్టర్నల్ మ్యాజిక్ కాదు, మేము చేసిన మ్యాజిక్ ఏంటి అంటే ఇంతమంది యొక్క హృదయాలను మార్చి కృష్ణుడు వైపు తీసుకెళ్ళాం, అది నిజమైన మ్యాజిక్ అని. కాబట్టి అది నిజమైన సిద్ధి. నిజంగా ఒకళ్ళ హృదయం మార్చడం అనేది సిద్ధి. కాబట్టి జగన్నాథుడి యొక్క స్వరూపం ఏదో జెండాను ఉల్టా ఎగిరేయటమో, నీడ పడకుండా ఉండటమో, అది జగన్నాథుడి యొక్క విశిష్టత కాదు. జగన్నాథుడి యొక్క స్వరూపం, జగన్నాథుడు తన భక్తులతో చేసిన లీలలు, జగన్నాథుడి యొక్క ప్రేమ, జగన్నాథుడి యొక్క రూపం, జగన్నాథుడి యొక్క రథయాత్ర. చూడండి, మూలమూర్తియే వదిలేసి రథం పైనకెక్కి వేలాది లక్షలాది మందికి దర్శనం ఇవ్వడానికి వస్తున్నది. ఎంత ప్రేమ ఉండాలండి స్వామికి! ఆ ప్రేమనే నిదర్శనం భగవంతుడికి, ఇంకా ఏది భగవంతుడి యొక్క నిదర్శనం కానే కాదు. అయితే ఇప్పుడు మూల విరాట్లు తీసుకుని రావాలని అది స్వామి యొక్క నిర్ణయమా అండి, లేకపోతే ఎవరైనా భక్తులు నిర్ణయం చేశారు? భగవంతుడి యొక్క సాంప్రదాయం అలానే ఉంది. పూరిలో ఏది జరిగినా సరే అది భగవంతుడి యొక్క ఇచ్ఛ వల్లనే జరుగుతుంది. ఆయన ఎలా అయితే ప్రేరేపణ చేశారో తన భక్తులకి, అలానే సాంప్రదాయంగా నడుస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు జ్వరం వస్తుంది జగన్నాథుడికి, జ్వరం వస్తే 15 రోజులు దర్శనం ఉండదు. దాని తర్వాత నేత్రోత్సవం జరుగుతుంది. దాని తర్వాత ఆయన ఎంత ప్రేమ అంటే, అయ్యో 15 రోజుల వరకు నా భక్తుల్ని చూడలేకపోయాను కదా, పదండి బయలుదేరుదాం అని రథం ఎక్కి బయలుదేరిపోతారనమాట. ఆయన ఎక్కడికి వెళ్తున్నారు? గుండీచా మందిరం వెళ్తున్నారు. గుండీచా అంటే ఇంద్రద్యుమ్న మహారాజు గారి యొక్క భార్య, మౌసి అని అంటారు. లేదా మనకి తత్వంగా అర్థం చేసుకుంటే భూరిక్షేత్ర శ్రీమందిరము ద్వారకా అయితే, గుండీచా మందిరం బృందావనం. కృష్ణుడు బృందావనం అన్న వెళ్ళాలి అనే ఒక ఆతృతతో భగవంతుడు అక్కడికి వెళ్ళటమే రథయాత్రగా కూడా చెప్తారనమాట. కాబట్టి చాలా విశేషాలు రథయాత్రకి సంబంధించింది మనం దర్శనం చేయొచ్చు భూరిక్షేత్రంలో. ముఖ్యంగా ఈ రథయాత్ర సమయంలో అయితే చాలా ఉత్సవాలు అక్కడ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే జ్వరం అని ఎందుకంటారు? ఎందుకంటే జ్వరం వస్తుంది కాబట్టి ఆయనకి. అవునా? ఆయనకి జ్వరం వచ్చింది, జ్వరం కావాలి అని అనుకున్నాడు, ఆయనకి జ్వరం వచ్చింది. జ్వరం వచ్చాక ఆయన ఏం చేశాడు? తన భక్తులతో హాయిగా సేద తీరారు. ఇప్పుడు చూడండి, మీకు ఆఫీస్కి పిల్లలకి సెలవు వచ్చింది, హస్బెండ్ కూడా హాలిడే వచ్చింది, మీరు ఒక్కళ్ళే పనికి వెళ్ళాలి అనుకున్నారనుకోండి, ఏం చేస్తారు? అమ్మ ఈరోజు మాకు స్టమక్ పెయిన్ ఉంది అని చెప్పేశారనుకోండి, హాయిగా ఇంట్లో ఉండొచ్చు. అలా ఆయన కూడా అనుకున్నారంటే, నేను నా భక్తులతో హ్యాపీగా ప్రైవేట్గా ఇంటిమేట్ టైం స్పెండ్ చేయాలి, నాకు జ్వరం వచ్చింది, టెంపుల్ క్లోజ్ చేసేసారు. ఆయన తన భక్తులు హాయిగా లోపల లీలలు చేసుకుంటూ వాళ్ళ భక్తుల యొక్క ప్రేమనంతా కూడా స్వీకరిస్తూ ఉన్నారనమాట జగన్నాథుడు. తన విశేషమైన భక్తులండి. సనాతన ధర్మంలో ఈ వర్ణం వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత, ఈ వర్ణం వాళ్ళు ఇది లేదు అది లేదు అని ఉంటుంటారు. ఈ 15 రోజులు జగన్నాథ స్వామి వారికి పూజ చేసే, ఆరాధన చేసే దైతపతులు అని శబరాజాతికి చెందిన వాళ్ళందరూ సేవ చేస్తూ ఆదివాసి దాంట్లో నుంచి వస్తారనమాట. విశ్వవసు యొక్క సాంప్రదాయంలో వచ్చిన వాళ్ళు. కాబట్టి మన సనాతన ధర్మంలో ఎటువంటి తేడా లేదు. అన్ని వర్ణములకి, అన్ని వేళ్ళకి, అందరికీ భగవంతుడి యొక్క కృప ఉన్నది. అందరినీ ప్రేమించేవాడే మన దేవుడు, ఇంకెవ్వరూ ప్రేమించరు అలా మన స్వామి ప్రేమించినట్టుగా. కాబట్టి ఏ మతం వైపు మనం చూడాల్సిన అవసరం లేదు. నిజమైన ప్రేమ కావాలి అని అంటే, నిజంగా ఎవరి కోసమైనా భగవంతుడు సాక్రిఫైస్ చేశారంటున్నారు కదా, అందరికంటే పెద్ద సాక్రిఫైస్ చేసింది మన జగన్నాథుడే. కాబట్టి మన కృష్ణుడు, మన రాముడు, మన శివుడు మనకుండగా ఇంకా ఎవరి దగ్గరికి మనం వెళ్ళవలసిన అవసరమే లేదు. శ్రీకృష్ణ పరమాత్మవి ఎన్నో లీలలు, కొన్ని బాగా అర్థమవుతాయి, కొన్ని చాలా ఆనందాన్ని ఇస్తాయి. అయితే రాసలీల అన్నది వింటూ ఉంటాం. వేణుగానంతో గోపికలందరూ వస్తారు, ఆనందంగా బృందావనంలో నృత్యం చేస్తూ ఉంటారు అని. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ప్రతిరోజు బృందావనంలో ప్రతిరోజు ఆడుకోవడం, పాడుకోవడం అన్నది, దీని ద్వారా గోపికల యొక్క మధుర ప్రేమని మనం చూడాలా? లేకపోతే రాసలీల అంటే
ఆ రాత్రి వేళ ఈ స్త్రీలు మరి బయటికి వచ్చేసి అలా నృత్యం చేయటం ఏంటి అనేటట్టుగా కూడా కొంతమంది మాట్లాడటము అది వింటూ ఉంటాం. ఇప్పుడు ఈ రాసలీలల్ని ఎలా అర్థం చేసుకోవాలి? భగవంతుడు యొక్క లోకంలో మాటలు ఉండవు. ప్రతి మాట అక్కడ పాటగానే ఉంటుంది. అక్కడ నడక ఉండదు. ప్రతి అడుగు కూడా నృత్యమే ఉంటుంది. ఇది భగవంతుడి యొక్క లోకానికి ఉన్న అలవాటు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అలవాటు ఉంటుంది కదండి. భగవంతుడి యొక్క లోకానికి ఉన్న అలవాటు ఏంటి అంటే అక్కడ మాటలు ఉండవు, కేవలం పాటలు మాత్రమే ఉంటాయి. అక్కడ నడక ఉండదు, కేవలం నృత్యం మాత్రమే ఉంటుంది. అటువంటి గోలోక బృందావనం ఈ ప్రపంచంలో వచ్చినప్పుడు అక్కడ ఆనందం 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 తప్ప ఇంకేం ఉండదు. రాసలీల 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 అనుకుంటున్నాం కదా. రాసలీల చేసినప్పుడు కృష్ణుడి యొక్క వయసు 10 సంవత్సరాల కంటే చిన్నపిల్లవాడు. 10 సంవత్సరాలకి చిన్నపిల్లవాడికి ఆడ మగ తేడా తెలుస్తుందా అండి? చిన్నపిల్లలకి ఎప్పుడు కూడా అందరు కలిసే ఉంటారు. మనం ఒక వయసు వచ్చాక కానీ ఆ తేడా, ఆ డిఫరెన్సియేషన్ అనేది మనం చేస్తాం. చిన్నపిల్లలకి ఏముంటుందండి ఆ డిఫరెన్సియేషన్? ప్లస్ భగవంతుడికి కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మగవాళ్ళు కాదు, ఆడవాళ్ళు కాదు. మనం పురుషుడైనా స్త్రీ అయినా అందరం ప్రకృతి, అందరం భగవంతుడికి చెందిన వాళ్ళమే. కాబట్టి దాంట్లో ఎటువంటి తారతమ్యం లేదు. ఒక స్త్రీ, ఇక్కడ గోపికలు స్త్రీలని, భగవంతుడు పురుషుడని కాదండి. అక్కడ గోపికలు భగవంతుడి యొక్క మిర్రర్ ఇమేజ్. వాళ్ళేదో భగవంతుడు వేరు గోపికలు వేరు కాదండి. ఆయన యొక్క హ్లాదిని శక్తి, ఆయన యొక్క ఆనంద శక్తియే గోపికల యొక్క స్వరూపం అన్నమాట. కాబట్టి అందులో ఎటువంటి మనకి అంటే అండి, ఇప్పుడు అంత చెత్త చూస్తారు కాబట్టి భగవంతుడి యొక్క లీలలు కూడా అదే దృష్టిలో చూస్తారు. ఇప్పుడు ఏది మనకి యద్భావం తద్భవతి అంటారు కదా. మన మనసులో అంత చెత్త ఉందనుకోండి, అన్ని చోట్ల చెత్తే చూస్తారు. మన మనసులో కానీ స్వచ్ఛమైన భగవత్ ప్రేమ ఉందనుకోండి, అప్పుడు అంతా కూడా భగవంతుడి యొక్క లీల యొక్క విశిష్టత గురించి చెప్తారు. శుకదేవ గోస్వామి రాసపంచాధ్యాయం చెప్తూ ఆయన మూర్ఛపోతారు ఆ ఆనందంతో. పరమ వైరాగ్యం కలిగిన శుకదేవ గోస్వామి, మీకు శుకదేవ గోస్వామి గురించి తెలుస్తారు కదా. ఆయన నడుస్తూ ఉంటే స్త్రీలందరూ బట్టలు లేకుండా స్నానం చేస్తూ ఉంటే ఆయన అలా నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. వెనకాల వ్యాసుడు వచ్చారనమాట. వ్యాసుడు వచ్చినప్పుడు వాళ్ళు వెంటనే ఇలా దాచుకున్నారనమాట. అప్పుడు వ్యాసుడు అంటాడు, అరే ఈయనేమో నా ఇంత పిల్లవాడు, యంగ్ అండ్ డైనమిక్ ఫెలో, వాడు వెళ్ళిపోతుంటే మీరు సిగ్గుపడలేదంటే ఆయనకు అసలు పురుషుడు స్త్రీ అనే భావనే లేదు కదా. ఆయనకు అంత వైరాగ్య స్వరూపం కదా శుకదేవ గోస్వామి. అటువంటి శుకదేవ గోస్వామి నిజంగానే కృష్ణుడి యొక్క గోపికల యొక్క లీలలు ఏదో ఒక ఈ ప్రపంచంలో ఉన్నట్టుగా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ రిలేషన్షిప్స్ అనుకునుంటే, పరీక్షిత మహారాజుకి 7 రోజులలో ప్రాణాన్ని త్యజించేవాడు ఇంతమంది వేలాది మంది యోగులు, మునులు, ఋషులు, మహానుభావులు, దేవతలు అందరూ ఉన్న ప్రదేశంలో రాసలీల గురించి ప్రస్తావన చేస్తారా చెప్పండి? రాసలీల గురించి ప్రస్తావన చేయటమే కాదు, ఇప్పటికీ బృందావన యోగులు ఎవరైతే బృందావనంలో శ్రీకృష్ణుని చేరుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళ యొక్క ధ్యేయమే రాసలీల. ఎందుకు అని అంటే, రాసలీల అని అంటే భగవంతుడికి, జీవాత్మకి, పరమాత్మకి ఉన్న అత్యంత బెస్ట్ ఆనంద కనెక్షన్ రాస నృత్యము అని అంటారు దాన్ని. గోపికలందరికీ కృష్ణుడు భగవంతుడు అనే పూర్తి స్పృహ ఉంది. నకలు గోపిక నందనోభవ అఖిల దేహినాం అంతరాత్మ దృక్ అని గోపికలు కృష్ణుడికి ప్రార్థన చేస్తారు. అయ్యా నువ్వు యశోదమ్మ పిల్లవాడిని అనుకోవు, నువ్వు అందరి దేహములలో ఉండే పరమాత్మవి. నువ్వు పరమాత్మకి జీవాత్మకి చెందే ఒక ఆనందమైన భావనే రాసలీల అన్నట్టు. అయితే రాధ ప్రేమ పూర్తిగా వేరు. మనకి ఉత్తర భారతదేశంలో చూసుకుంటే ఎప్పుడు రాధాకృష్ణ రాధాకృష్ణ, హే రాధే రాధే అని అంటూ ఉంటారు. మరి ఈ అష్టభార్యల్లో కానీ లేకపోతే ఈ 16,000 మంది భార్యలు అని అంటారు, వీళ్ళకన్నా కొంచెం భిన్నంగా ఒక ప్రత్యేకమైన స్థానం ఇవ్వడానికి కారణం ఏమిటి? ఉత్తర భారతదేశంలోనే కాదండి, దక్షిణ భారతదేశంలో కూడా రాధాకృష్ణ పేరు ఎన్నిసార్లు వినలేదు మీరు? మన దక్షిణ భారతదేశంలో ఏ కృష్ణుడి యొక్క కీర్తన పాడినా సరే శ్రీమతి రాధారాణి పేరు వస్తుంది. రాధే 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 గోవింద బృందావన చంద్ర శ్రీ రాధే గోవింద అనాథనాథాదీన బందో రాధే గోవింద. ఈ కీర్తన నేను తమిళనాడులో విన్నాను. కాబట్టి ఇక్కడ రాధా కళ్యాణం చేస్తాము, రాధా కీర్తనలు, రాధాకృష్ణ పేరు ఎంతమందికి ఉంది. ఇక్కడ శ్రీమతి రాధారాణి యొక్క స్పృహ అంతటా ఉంది. దక్షిణ భారతదేశంలో కొంతమందికి పాపం తెలియదంతే. కానీ బృందావనం రాధ అంటే కృష్ణుడు, కృష్ణుడు అంటేనే శ్రీమతి రాధారాణి. ఎందుకు శ్రీమతి రాధారాణి యొక్క పేర్లు అష్టభార్యలో లేవు, ఈ 16,108 మందిలో లేరు అంటే వాళ్ళందరూ కూడా రాధారాణి యొక్క స్వరూపాలు. ఎవరైతే భగవంతుడి యొక్క హ్లాదిని శక్తి స్వరూపాలే వీళ్ళందరూ కూడా. ఏ ద్వారకకి చెందిన రాణి అందరూ కూడా
శ్రీమతి రాధారాణి యొక్క ఎక్స్పాన్షన్స్ అంశాలు మాత్రమే. శ్రీమతి రాధారాణి యొక్క ప్రేమ అత్యంత గొప్ప ప్రేమ. కృష్ణుడు యొక్క భక్తి ఎక్కడ నుంచి ప్రారంభమవుతుంది అని అంటే శ్రీమతి రాధారాణికి కృష్ణుడి పట్ల ఉండే ప్రేమ నుంచే ప్రారంభమవుతుంది. ఆవిడ యొక్క కృప లేకుండా, ఆవిడ యొక్క అనుగ్రహం లేకుండా కృష్ణుడి దగ్గరికి చేరుకోలేము. కాబట్టి శ్రీమతి రాధారాణి యొక్క విశిష్టత, కృష్ణుడు పక్కనే ఎప్పుడు శ్రీమతి రాధారాణి. మీకు ఆ విషయం తెలుసా? కృష్ణుడు వేరు, రాధారాణి వేరు కాదు. చాలామంది అడుగుతారు, కృష్ణుడికి రాధకి వివాహం అవ్వలేదు కదా, వివాహ వేరు అవుతే వివాహం అవుతుంది, కానీ ఒకటే అవుతే వివాహం ఎందుకు అవుతుంది? ఒకటే తత్వం. శ్రీమతి రాధారాణి శ్రీకృష్ణుడిది ఒకటే తత్వం. దాంట్లో ఎటువంటి తేడానే లేదు. వాళ్ళిద్దరికి భిన్న ప్రకృతి కాదు, వాళ్ళిద్దరు కూడా ఒకటే. శ్రీకృష్ణుడు శ్రీమతి రాధారాణి ఒకటే తత్వం. ఆనందం కోసం ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు మనం ఎలా అయితే ఇందాక నేను అన్నాను కదా, గోపికలు కృష్ణుడు ఒక మిర్రర్ ఇమేజ్ అని, శ్రీమతి రాధారాణి కృష్ణుడి యొక్క స్వరూపమే డైరెక్ట్. కాబట్టి చాలామంది ఈ ప్రశ్న ఉంటుంది, రాధారాణికి వివాహం జరగలేదు. కాదండి, భాండీరవనంలో వివాహం జరిగింది. సాక్షాత్తుగా బ్రహ్మగారే చేయించారు. రాధాకృష్ణ వివాహ స్థలి అని ఉంటుంది కూడా, అక్కడ మీరు దర్శనం చేసుకోవచ్చు. కానీ శ్రీమతి రాధారాణి శ్రీకృష్ణుడికి వివాహం చేసుకునే అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు వేరే తత్వములు కాదు. కృష్ణుడి యొక్క ఆనంద శక్తియే శ్రీమతి రాధారాణి, ఆయన యొక్క స్వస్వరూపమే శ్రీమతి రాధారాణి అనమాట. ఆయన యొక్క కృపాశక్తియే శ్రీమతి రాధారాణి. అది విశేషం. అయితే ప్రభు, ఇంకొక ముఖ్యమైన ఒక 2 పదాల గురించి ఎక్కువగా వింటూ ఉంటాం. పాపము, పుణ్యము అని వింటూ ఉంటాం. వీటికి సరైన నిర్వచనం ఏమిటి? అంటే పాపం అంటే ఏమేమి పాపం కింద లెక్క వస్తాయి, ఏమేమి పుణ్యం కింద? ధర్మ విరుద్ధం, శాస్త్ర విరుద్ధంగా ఏం చేసినా సరే అది పాపమే. శాస్త్రీయంగా, ధార్మికంగా భగవంతుడు చెప్పింది పాటన చేస్తే అది పుణ్యం అవుతుంది. ఈ రెండూ మనకు అవసరం లేదు. మనకి పాపంతో సంబంధం లేదు, పుణ్యంతో సంబంధం లేదు. మనకు కావాల్సింది భగవద్భక్తి. భగవంతుడి యొక్క సేవ చేసుకోవటం, భగవంతుడి యొక్క సేవగా ప్రతి పని చేయటమే భగవద్భక్తి అని అంటారు. పాపాన్ని మనం సంపార్జన చేస్తే నరకానికి వెళ్ళాల్సి వస్తుంది, పుణ్యం సంపార్జన చేస్తే స్వర్గానికి వెళ్ళాల్సి వస్తుంది. ఈ 2 ప్రదేశాల నుంచి కూడా మళ్ళీ తిరిగి రావాల్సి వస్తుంది. కానీ భక్తి చేస్తే, భగవంతుడికి శరణాగతి చేస్తే మళ్ళీ మనం తిరిగి రావాల్సిన అవసరం లేదు. యత్గత్వా న నివర్ధంతే పూర్ధామ పరమం మమ అని అంటారు. కాబట్టి మనం పాప పుణ్యాల వైపు వెళ్ళకూడదు. వి షుడ్ బి కాన్షియస్. శాస్త్రంలో ఇది మనం గీత భాగవతాదులు చదివితే మనకు తెలిసిపోతుంది ఏది పాపము, ఏది పుణ్యం. పాపం గురించి, నరకం గురించి తెలుసుకోవాలి అని అంటే శ్రీమద్ భాగవతం 5వ స్కందం చదవండి. అప్పుడు మొత్తం ఆ నరకంలో ఉండే అన్ని రకాల ఏమంటాం డిపార్ట్మెంట్స్, ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళాలంటే ఏ క్వాలిఫికేషన్ కావాలి అని అన్నీ మొత్తం అక్కడ ఉంటాయి. వాటిని చదివి వాటి నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. స్వర్గాది లోకములలో అంటే ఏ మంచి పని చేసినా, పుణ్యం చేసినా సరే స్వర్గాది లోకాలకు వెళ్తారు, కానీ అక్కడి నుంచి కూడా మళ్ళీ తిరిగి రావాల్సి వస్తుంది. కేవలం భక్తోన్ముఖ సుకృతి ఎప్పుడైతే మనం సముపార్జన చేస్తామో, భగవంతుడిని ఆశ్రయిస్తామో, ధార్మికంగా జీవిస్తామో, భగవంతుడి యొక్క సేవగా ఉంటామో, అప్పుడు మనకి భక్తి ద్వారా మనం భగవంతుని చేరుకోగలం. ఎప్పుడైతే భగవంతుని చేరుకోగలుగుతామో మళ్ళీ ఈ ప్రపంచానికి రావాల్సిన అవసరం లేకుండా శాశ్వతమైన సేవా ఆనందాన్ని ఆ భగవంతుడి యొక్క లోకంలో మనం పొందవచ్చు. అంటే పాపము శూన్యమైపోవాలి, పుణ్యము శూన్యమైపోవాలి, ఏమి ఉండకూడదు. పుణ్యము శూన్యం అయిపోతుంది ఎప్పుడైతే మనం భక్తి మార్గంలో ఉంటామో. అది ప్రభుజీ, మీరు ఇంత అంటే భక్తి భావనతో ఉంటూ ఉంటారు కదా, అయితే ఒక్క పర్సనల్ క్వశ్చన్, మీకు భగవంతుడు ఎప్పుడైనా అంటే నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా చెయ్యాలి అన్నట్టుగా, అంటే ప్రతి ఒక్కరి జీవితంలో భగవంతుడు ఎప్పుడో ఒకప్పుడు మనకి దగ్గరగా ఉంటూ ఏదో ఒకటి మనకి ఒక మార్గం చూపించడం అన్నది జరుగుతూ ఉంటుంది. అలా మీకు భగవంతుడు బహుశా చాలాసార్లు ఇలా ఉండు అని చెప్పే ఉంటారు. అందులో మీకు నచ్చింది, మీరు మర్చిపోలేనిది, భగవంతుడితో మీకున్న అనుబంధం? మా జీవితంలో మేము ఒకటే ఆలోచిస్తామండి. మా జీవితంలో ఏది అడినా సరే, ప్రతి క్షణము కూడా భగవంతుడు నాకు ఏం నేర్పించాలనుకుంటున్నారు, ఇప్పుడు నేను ఏం చేస్తే భగవంతుడికి ప్రసన్నం కలుగుతుంది అని ఆలోచిస్తాను. ఏది జరిగినా సరే, ప్రతి ఒక్క జీవితంలో, ప్రతి సిచ్యువేషన్లో ఏదైనా నాకు అనుకున్నది జరిగాను అనుకోండి, సరే భగవంతుడికి ఇది ఇష్టం. అనుకుంది జరిగింది అనుకోండి, సరే ఇప్పుడు భగవంతుడు ఏం చేయాలనుకుంటున్నారో చూద్దాం అని వెయిట్ చేస్తాను. వెయిట్ చేసినప్పుడు స్వామి దానికి ఆన్సర్ చేస్తారు. అందరి జీవితంలో అలానే ఉంటుందండి. కేవలం మనం స్వామికి ఆ నమ్మకం భగవంతుడి పైన పెట్టాలి, ఆ భరోసా.
ఆ భీమ ఉండాలన్నమాట భగవంతుడి పట్ల. తండ్రి నువ్వు ఏం చేసినా నాకు మంచి చేస్తావు అనే ఒక నమ్మక భావన ఉండాలి. నాకు అనిపిస్తుంది ప్రతి క్షణము కూడా భగవంతుడు మమ్మల్ని ఆ విధంగా నడిపిస్తారు ఏ డిసిజన్ తీసుకున్నా. ఎందుకంటే మేము ప్రతి క్షణము ఒకటే ఆలోచన చేస్తాం, ఇది చేస్తే కృష్ణుడికి నచ్చుతుందా, ఇది చేస్తే భగవంతుడికి నచ్చదా. నా ఏ సిచ్యువేషన్లోనైనా సరే అలా చూసుకుంటూ భగవంతుడు ఏ ప్రేరణ, ఎవరి దగ్గర నుంచి ఏం నేర్పిస్తున్నారు, ఎలా ఉండాలి అనే విషయాలన్నీ కూడా గ్రహించుకుంటూ ముందుకెళ్తూ ఉంటాం. భగవంతుడు డైరెక్ట్గా మనకి నేర్పించాల్సిన అవసరం లేదు, గురుముఖత భగవంతుడు నేర్పిస్తారు. కాబట్టి మేము నిత్యం కూడా మా గురువుగారు యొక్క ప్రవచనాలను శ్రవణం చేస్తూ ఉంటామన్నమాట. అయితే ఆయన ప్రవచనాలలో మేము నోట్స్ రాసుకుంటూ ఉంటాం, ఆయన చెప్పిన విషయాలన్నీ కూడా. అప్పుడు మాకు తెలుస్తుంది, అరే ఇలా ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇచ్చేస్తే తప్పు, ఇచ్చేస్తే మంచిది అని. వాటిని రాసుకొని మేము మరలా వాటిని స్మరణ చేసుకుంటూ ఉంటాం. అప్పుడు మాకు ఏది చేయాలి, ఏది చేయకూడదు అని. నాకు ప్రతి ఒక్కరి జీవితంలో భగవంతుడు డైరెక్ట్గా మాట్లాడరు, మా జీవితంలో అయితే ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ నాకు అనిపించేది ఏంటి అంటే మా గురుముఖత నాతో మాట్లాడుతున్నారు అని. కాబట్టి మేము మా గురువు గారి యొక్క ప్రవచనాలు, శ్రీల ప్రభుపాదుల వారి యొక్క పుస్తకాలు యొక్క ఆశ్రయం తీసుకొని అక్కడి నుంచి ఏది తప్పు ఏది మంచి అని గ్రహిస్తూ ముందుకెళ్తూ ఉంటాం. అదండి విషయం. మరి భక్తి శ్రద్ధలతో ఆ కృష్ణ పరమాత్మను మనం స్మరించుకున్నట్లయితే అంటే ఇంకా ఏవి అవసరం లేదు, కేవలం కృష్ణుడి పైన నమ్మకం పెట్టుకుని కృష్ణుడే అంతా అని అనుకున్నప్పుడు, ఆ నమ్మకంతో ఆ చక్కని భక్తితో ముందుకు వెళుతున్నప్పుడు కృష్ణుడే మనం ఒక్క అడుగు వేస్తే పక్కనే ఉంటూ, లేకపోతే మన వెనకాలే ఉంటూ మనకి ఇంకొక అడుగులు వేసేటట్టుగా కృష్ణుడు మనకి సహాయం చేస్తారు అన్న విషయం ఇప్పుడు ప్రభుజీ ఏదైతే మనకి చెప్పారో దీనివల్ల మనకు అర్థమవుతుంది. అలా నిరంతరం ఆ కృష్ణ పరమాత్మను మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ చేసే ప్రతి ఒక్క కర్మ ప్రభుజీ అన్నట్టు కృష్ణుడికి నచ్చుతుందా లేదా అని ఒక్క చిన్న ఆలోచన చేసినట్లయితే ఖచ్చితంగా మనం చేసే కర్మలన్నీ మంచివిగానే ఉంటాయి, ఫలితాలు కూడా సత్ఫలితాలు అన్నవి అందుతాయి. కొద్దిగా ఆలస్యం అవ్వచ్చు, కానీ ఎక్కడో దూరం ఉన్న గమ్యం మాత్రం మనం చేరుకోగలుగుతాం. హరి కృష్ణ ప్రభుజీ, ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.